ఎన్టీ రామారావు గారు బిగినింగ్ స్టేజ్లో ఫైట్స్ నేర్చుకోవటానికి వాహిని స్టూడియోకి వచ్చి ఒక నాటుకోడి కోడి ఆ ఆయిల్లో వేయించి తింటాడు. ఆయన మంచి ఫుడ్ తింటాడు. చాలా కష్టపడి మొత్తం ఇలాగ ముందుకు రావటం, ఒక గుప్పిడితో తీసుకోవటం, నోట్లో వేసుకోవటం, వెనక్కి వెళ్ళటం, మళ్ళీ ముందుకు వచ్చేసరికి. ఓకే, అయితే ఈరోజు మంచి చెమకుల నుంచి జ్ఞాపకాలు, స్మృతుల నుంచి ఎవరి గురించి మాట్లాడబోతున్నారు, ఏంటి ఆ సంఘటన? ఒకప్పుడు వాహిని స్టూడియోలో ఫైట్స్ నేర్చుకోవటానికి ఎన్టీ రామారావు గారు బిగినింగ్ స్టేజ్లో ఫైట్స్ నేర్చుకోవటానికి వాహిని స్టూడియోకి వచ్చి 2 ఇడ్లీ 1 వడ పెడితే చాలక నాగిరెడ్డి గారిని రిక్వెస్ట్ చేసి టిఫిన్ ఎక్స్ట్రా తెప్పించుకున్నటువంటి ఎన్టీ రామారావు గారు తర్వాత పెరిగి ఆయన చాలా గొప్ప నటుడైన తర్వాత ఆయన్ని ఒకసారి ఏవిఎం స్టూడియోలో చూశాను నేను. మీరు ఆయన ఎంత శ్రమ చేస్తాడో అంత బాగా తింటాడు. సో మళ్ళా పౌరాణిక క్యారెక్టర్ వేసేటప్పుడు ఒక నిమ్మకాయ నీళ్లు తప్పించి ఇంకా ఏమి తీసుకోడు. ఆయన ఉదయాన్నే 4 గంటలకు లేచి ఎక్సర్సైజ్ అంతా చేసి ఒక నాటుకోడి ఆ ఆయిల్లో వేయించి తింటాడు అని చెప్తారు. అది అందరికీ తెలిసిన విషయమే. అలాగే ఆయన మంచి ఫుడ్ తింటాడు, చాలా కష్టపడి పనిచేస్తాడు. పౌరాణిక క్యారెక్టర్స్ వేసేటప్పుడు మాత్రం మంచినీళ్ళు కూడా తీసుకోడు, నిమ్మకాయ రసంతో ఉంటాడనమాట. అటు పస్తులు ఉండగలడు, అటు అద్భుతంగా తిని కఠిన శ్రమ చేయగలిగేటటువంటి అటువంటి వ్యక్తి. ఒకసారి ఏవిఎం స్టూడియోకి వెళ్ళానండి నేను. పక్క ఫ్లోర్లో మాది షూటింగ్ ఉంటే పక్కన ఎన్టీ రామారావు గారు ఉన్నారు అంటే చూడటానికి వెళితే అక్కడ ఎన్టీ రామారావు గారు స్వింగింగ్ చైర్ ఇలాగా ఊగుతూ ఉంటుంది, ఆ చైర్లో కూర్చున్నారు. ఆ చైర్ మీద పెద్ద టర్కీ టవలు వేస్తే ఆ కుర్చీలో కూర్చున్నాడు ఆయన. ఇంతలోకి ఇటుపక్క ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ ఒక సభలాగా ఉందన్నమాట. అంటే షార్ట్ గ్యాప్లో బయటకు వచ్చి కూర్చుంటారు, ఫ్లోర్ బయట వచ్చి కూర్చుంటారు. ఇప్పటిగా అప్పుడు క్యారవాన్ లేవు. ఫ్లోర్లో షార్ట్ అయిన తర్వాత బయట ఓపెన్ ప్లేస్ ఉంటుంది. ఆ ఓపెన్ ప్లేస్ చెట్టు గిట్టు ఉంటుంది, చల్లగా ఉంటుంది. అక్కడ కూర్చొని రిలాక్స్ అయ్యి చక్కగా కబుర్లు చెప్పుకుంటుంటారు. ప్రొడ్యూసరు, డైరెక్టర్లు అటు ఇటు బారుడు తీసి కూర్చున్నారు, ఈయన కూర్చున్నారు. ఇంతలోకి ఒక కారు వచ్చింది. కారులో నుంచి ఒక ప్యాకెట్ వచ్చిందండి. ఆ ప్యాకెట్ తీసుకొచ్చి ఎన్టీ రామారావు గారి ముందు ఒక టీపాయ్ వేసి ఆ టీపాయ్ మీద అది ఓపెన్ చేశారండి. మీద ర్యాపర్ ఓపెన్ చేశారు. గుండు జీడిపప్పు, కేజీ జీడిపప్పు ఆయనకి ఇష్టమైంది. ఆ జీడిపప్పు, కేజీ జీడిపప్పు పక్క వాళ్ళకి 2 పలుకులు పెట్టి మొత్తం ఇలాగ ముందుకు రావటం, ఒక గుప్పిడితో తీసుకోవటం, నోట్లో వేసుకోవటం, వెనక్కి వెళ్ళటం, మళ్ళీ ముందుకు వచ్చేసరికి క్రష్ అయిపోయేదన్నమాట ఈ గుండు జీడిపప్పు. ఊటీలో గుండు జీడిపప్పు అని ఇంత ఉంటుందండి. జీడిపప్పు మిఠాయి, బెల్లంతో చేసినటువంటి జీడిపప్పు మిఠాయి నేను కళ్ళారా చూశా. రావటం, ఒక గుప్పిడి తీసుకుని నోట్లో వేసుకోవటం, వెనక్కి వెళ్ళిపోయి ముందుకు వచ్చేసరికి ఇది క్రష్ అయిపోయేది నోట్లో, మళ్ళీ గుప్పిడి తీసుకోవటం, మళ్ళీ తినటం. ఈ విధంగా ఆ కేజీ జీడిపప్పు తిన్నాడు ఆయన. తిన్న తర్వాత ఆయనకి దాహం వేసేటప్పుడు ఇలా అంటాడు. ఇలా అంటే ఇంత స్టీల్ గ్లాస్ ఉంటుంది పొడుగ్గా. ఆ స్టీల్ గ్లాసులో యాపిల్ జ్యూస్ 2 బాటిల్స్ యాపిల్ జ్యూస్ బాటిల్లో వేసి అది ఇస్తే ఆయన గట్ట తాగేస్తాడు. తాగేసి లాస్ట్ బొట్లు కూడా నాలుక మీద పెంచుతాడు, ఆస్వాదిస్తాడు. ఆయన అంత బాగా తింటాడు, అంత బాగా కష్టపడతాడు, అంత బాగా వ్యక్తుల్ని గౌరవిస్తాడు. ఎవరినైనా సరే ఏమండి అనే సంబోధిస్తాడు. అంత అడుగడుగు తనని తాను పెంచుకుంటూ వచ్చి చాలా అద్భుతమైనటువంటి క్యారెక్టర్స్ చేసి దానవీర సూరకర్ణ అనేటటువంటి మహాకళాఖండాన్ని తీసి అదో పెద్ద రికార్డు. సో అంత గొప్పవాడైనటువంటి ఆయన అన్నిటిలోని నిష్ణాతుడి. ఒక స్క్రీన్ ప్లే రైటింగ్లో కానీ,
తన సొంత స్క్రిప్టు ఆయన స్వహస్తులతో రాసుకుంటాడు. ఆయన హ్యాండ్ రైటింగ్ కూడా ముత్యాలకి చాలా బాగుంటుంది. ఓకే. సో అన్నింట ఒక నటనలో కానీ, ఒక శ్రమించడంలో కానీ, అవసరం వచ్చేటప్పుడు పస్తులు ఉండటంలో కానీ, ఒక దేశ రక్షణ నిధికి జోలి పట్టడంలో కానీ, అన్నింట చాలా గొప్పవాడే ఎదిగి మనకి చాలా గొప్ప ఆంధ్రుడు తెలుగువాడు అన్నదానికి ఒక గుర్తింపు తెచ్చినటువంటి మహనీయుడు ఎన్టీ రామారావు గారు.